అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ న్యూ ఇయర్ బాగా చేసుకొని ఉండుంటారు. నిన్న, మొన్న కూడా హాలిడేస్ వచ్చినాయి కదా! ఆహ్, కొత్త సంవత్సరంలోకి మనం ఇంక అడుగు పెట్టేసాము 2024లోకి. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజైతే చూసారు కదా! ఈ ముగ్గైతే వేశాను నేను 21 చుక్కలతో. ఇది సండే వ్లాగ్ అండి. పిల్లలది ఇంట్లోనే ఉంటారు కదా! కొంచెం లేట్‌గా పనులనేవి స్టార్ట్ అయినాయి. ముగ్గైతే నేను ఇంకా డీటెయిల్డ్‌గా షూట్ చేయలేదు. చాలామందికి తెలిసే ఉంటుందిలే ఈ ముగ్గని చెప్పి. ఇది 21 చుక్కలతో అండి దీపాల ముగ్గనేది వేశాను. ఇంకా మార్నింగ్ పైనుంచి మందారాలవి మా వారు కోసుకొని వచ్చేసారు. పూజకది ఇవాళ కొంచెం చేసుకున్నాను. కలువలు దొరికినాయి ఇవాళ. కలువలతో పూజ అనేది చేశానండి. చూసారు కదా! ముగ్గైతే ఇలా వేశాను. ఇంకా వాకిట్లో ముగ్గు తర్వాత ఇంగోండి ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది. కలువలు ఉన్నాయి కదా! అమ్మవారికి అలా చుట్టూ పెడితే బాగుంటాయని చెప్పి నేను ఇలా పెట్టి ఈరోజైతే ఇలా సింపుల్‌గా అయితే పూజ చేసేసుకున్నాము. ఇంకా న్యూ ఇయర్ అంటే నిన్న అందరూ బిజీగా ఉండుంటారు. చాలామంది టెంపుల్స్‌కి వెళ్తారు. మేము టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నామండి. కానీ ఇంకా కొంచెం మా పెద్దమ్మకి ఏంటంటే ఇబ్బంది రావడం వల్ల ఏంటంటే అవ్వలేదు. టెంపుల్‌కి అదేం వెళ్ళలేదు. ఇంకా మేము పెద్దగా ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోలేదు నిన్న. అంతా సింపుల్‌గానే అయిపోయింది. ఇంక ఇవాళ వచ్చేసి నేను బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఓట్స్‌తో చేద్దామని అనుకున్నానండి. దీన్ని ఓట్స్‌తో మనం దోస అనుకోవచ్చు, లేదా చిల్లా అనుకోవచ్చు, లేదా ప్యాన్ కేక్స్ కింద అయితే వేశాను నేను కొంచెం. దీనికోసం 2 కప్పులు ఓట్స్ తీసుకుని, అదేవిధంగా 2 కప్పులు పెసరపప్పు తీసుకుని నానబెట్టేసాను మార్నింగే. 2 అవర్స్ నానబెట్టానండి. ఇప్పుడు కరెక్ట్‌గా మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టేస్తే మనకు టైం సరిపోతుంది కదా! ఇంక తర్వాత ఇలా మిక్సీలోకి తీసుకున్నాను 2 అవర్స్ తర్వాత. ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పెరుగు వేసానండి. అంటే ఒక చిన్న కప్పు పెరుగు వేసాను. కొంచెం అల్లము అలాగే పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసి ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేశానండి. తర్వాత ఇందులోకి వెజ్జెస్ వచ్చేసి క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఈ 3 అయితే కట్ చేశాను ఒక్కొక్కటి. క్యాబేజ్ వచ్చి చిన్న ముక్క అనేది కట్ చేశాను. ఇవన్నీ వేసి కొత్తిమీర కూడా కట్ చేసి వేసి ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ అలాగే కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ అంతేనండి. కావలిస్తే మనం గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేయొచ్చు. నేను ఇంకా ఏం లేదు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. దీంతో ఇప్పుడు నేను ప్యాన్ కేక్స్లో అయితే వేసాను. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదా మనం హెల్తీగా తినాలనుకున్నా బాగుంటుంది. పిల్లలకి ఏంటంటే ఇలా చిన్నగా వేసేస్తే తింటారు కదా! పెద్దగా అయితే వాళ్ళకి తింటారో లేదో అని చెప్పి నేనైతే అంటే ఒకటే బ్రేక్ఫాస్ట్ చేశాను మాకు వాళ్ళకి కలిపి. అందుకే ఇలా అయితే వేశాను. ఇలా చిన్నగా వేసుకున్నాక ఇవి తొందరగానే వేగిపోతాయి కదండి. ఇలా తీసేసుకున్నాను. వీటిని మనం ఇలా చిన్న సైజులో కాకుండా మామూలుగా చిన్న అట్టులా కూడా వేసేసుకోవచ్చు. లేదు ఇంత చిన్నవి వద్దు అని అనుకుంటే ఎలా అయినా సరే పర్వాలేదండి. కానీ బాగుంటాయి. పెరుగది వేస్తాం కదా మార్నింగే మనకి హెల్తీగా ఇందులో వెజ్జెస్ అన్నీ వేసాం కాబట్టి బాగుంటుంది. అయితే ఇవి గ్రీన్ చట్నీలోకి బాగుంటుందండి. ఇంక నేను చట్నీ ఏం చేయలేదు, లేదా సాస్తో అయినా సరే తీసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి మేడపైకి వచ్చానండి. ఇక్కడ చామంతి పూలు చూపిస్తున్నాను కదా! ఇవి వచ్చేసి మనవి అంటే ఎప్పటినుంచో ఉన్నవి. ఇప్పుడు ఇలా పూయడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా ఇటువైపు వచ్చేసి చామంతి మొక్కలు ఉన్నాయి కదండీ! అవి వచ్చేసి కొత్తవి. చాలామంది అడుగుతున్నారు ఎలా పెంచుతున్నారండి? ఏం వేస్తున్నారు? ఎలా కేర్ చేస్తున్నారు? అని చెప్పి. అవి అయితే కొత్తవండి. నేను మొన్న వీడియోలో కూడా షేర్ చేశాను. అయితే వీడియో కంప్లీట్‌గా చూడలేనట్టుంది. ఇవైతే ఈ టబ్‌లోవి అలాగే అటువైపు ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి పాతవి. అవి ఇంకా పూయాలి. మేమైతే ఇవి వేస్తామండి. ఇది వచ్చేసి యూరియా అంట. నర్సరీలో ఇచ్చారండి. ఇలా బ్లాక్ కలర్ గుళికల్లా ఉన్నాయి కదా చిన్నగా. ఇవి 10 డేస్‌కి ఒకసారి లేదా వారానికి ఒకసారి అయినా ఇలా ఒక చిన్న స్పూన్ అనేది వేస్తే చాలు మొక్క మొదట్లో. ఇలా మేము ఇదైతే వేస్తున్నామండి 1 వీక్ ఒకసారి. సండే ఏదో ఒక ఫుడ్ అనేది మొక్కలకి ఇద్దామని డిసైడ్ అయ్యాము. అయితే ఈ సండే వచ్చేసి ఇది వేసాము.
ఎప్సమ్ సాల్ట్ అని ఉంటుంది వైట్ కలర్లో. అవి కూడా గుళికల్లాగే ఉంటాయి. అవి కూడా ఉంటాయి. అవి ఈ మధ్యన వేయడం లేదండి. ఇవైతే వేస్తున్నాము, పువ్వులు బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి. ఇది నర్సరీలో దొరుకుతుందండి. దీన్ని యూరియా అంటారంట. నాకు తెలియదు, ఇందాక ఈయన అడిగాను నేను. యూరియా అంటారు. ఇది వేస్తే కనుక మనకి పువ్వులు బాగా వస్తాయని చెప్పారనమాట. ఇంకా ఏమేమి చేస్తున్నారు అన్నది మొక్కలకి అనేది నేను షేర్ చేస్తూనే ఉన్నానండి. అవైతే కొత్తవండి. ఇంకా తర్వాత వచ్చేసి మేము ఇవాళ లంచ్ అది ఏం లేదు. ఇవాళ అక్క వాళ్ళ ఇంట్లో లంచ్కి వెళ్తాము. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరలో మాకు ఇక్కడ జూ అనమాట. జూ చూసుకొని వెళ్ళాము మేము. వైజాగ్లో జూ అంటే చాలామంది చూసే ఉంటారు వైజాగ్ వాళ్ళు అయితే. ఇంకా మేమైతే ఇది సెకండ్ టైం అనుకుంటండి రావడం. ఇంకా పిల్లలు వెళ్దామని అన్నారు, సరే అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. అయితే నిన్న జనవరి 1 వచ్చేసి మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా అవ్వలేదు. అందుకని చెప్పి సిఎంఆర్కి వెళ్ళి వచ్చాము అంతే. ఇంకెక్కడికి వెళ్ళింది ఏం లేదండి. బీచ్కి అది వెళ్ళాము. ఇంకా అవన్నీ నేను ఇంక షూట్ చేయలేదు. ఇలాంటి గ్రీనరీగా ఉన్న ప్లేసులకి వెళ్ళాలంటే ముందు నేను ఉంటానన్నమాట. అయితే మనకి జూలోకి వెళ్ళడానికి లోపలికి వెళ్ళాక మనకి వెహికల్స్ కూడా ఉంటాయి. నడవలేమో అని అనుకుంటే కనుక, నడవలేకపోతే వెహికల్స్ మీద వెళ్ళొచ్చు. అది గంటకి 600 ఎంతో అనుకుంటండి. అయితే మేము నడిచి వెళ్ళిపోయాము, ఎందుకంటే పిల్లలు నడుస్తూ చూస్తామని అన్నారు. ఇంకా మేము నడిచేసాము. పెద్ద ఏమి ఉండదండి, ఇప్పుడు చలికాలం కాబట్టి అంత స్వెట్టింగ్ అది ఉండదు కాబట్టి పర్వాలేదు. అదే సమ్మర్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నడవడానికి. ఇంకా వైజాగ్ జూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడైతే ఒకసారి చూసేయండి. బాగుంటుంది. లోపలికి వెళ్ళాక మాత్రం చాలా అంతా పచ్చగా ఉంటుంది కదా మొక్కలతో. మధ్య మధ్యలో జంతువులు ఉంటాయనుకోండి. ఆ గ్రీనరీ కోసమైనా సరే వెళ్ళాలని అనిపిస్తుంది నాకు. ఇంకా ఇక్కడ చూశారు కదా తాబేళ్ళు భలే ఉన్నాయి, చిన్న చిన్నగా చాలా ఉన్నాయి. మేము జూకి వచ్చి ఒక 3 ఏళ్ళు అయినట్టుందండి. లోకల్లో అయినా సరే అస్తమానం వెళ్ళేది ఏమి ఉండదు కదా, ఎప్పుడైనా ఒకసారి అలా వెళ్తూ ఉంటాము. చాలా అయింది వెళ్ళి, సరే అని చెప్పి ఇక్కడికైతే వెళ్ళాము. మా మేనల్లుడు ఒకటి ఉన్నాడు కదా, సరే ఒకసారి తీసుకెళ్ళినట్టు కూడా ఉంటుందని చెప్పి తను ఇంక వెళ్ళిపోతాడు 2 డేస్లో. ఇంక ఇవన్నీ చూసుకుని మేము అంటే ఇటువైపు వస్తున్నామని తెలిసి అక్క వాళ్ళు ఇంకా లంచ్కి వచ్చామన్నారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము లంచ్ చేసేసి మళ్ళీ తిరిగి ఇంకా మేము బయలుదేరిపోయామండి. ఇంకా ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు బయటకు వస్తే మనకి కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది కదా. ఎప్పుడు ఇంటి పనులు ఇవే కాదు, వాళ్ళకి లీవ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగా 2 డేస్ వచ్చేసింది, 31st అలాగే 1st కూడా.
ఇంకా మేమైతే ఈ ప్లేస్ పెట్టుకున్నాము. మీరు కూడా ఎవరైనా చూడని వారంటే చూసారని అనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి చూసారు కదా, మా వారు కూడా పిల్లలతో పాటు సమానంగా ఉయ్యాల్లో ఊగుతున్నారు. భలే నవ్వొచ్చింది నాకు. వాళ్ళతో పాటు సమానంగా ఆడుకుంటున్నారు. లోపల ఉయ్యాలు అవి కూడా ఉన్నాయండి. పిల్లలైతే చక్కగా ఆటలాడుకున్నారు. అలసిపోయినట్టు అవ్వలేదనమాట. అంత దూరం నడిచినా కూడా బాగానే ఓపికగా ఉన్నారు. అంటే అదే వింటర్ కదా, పర్వాలేదనిపిస్తది. అదే మనకి సమ్మర్ అయితే కనుక ఇబ్బందిగా ఉంటుంది. ఇలా 2 కొండలకి ఆనుకుని ఉంటుంది జూ అనేది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ మర్రి చెట్టు ఏదో చాలా పెద్దగా చాలా ఊళ్ళున్నాయి దానికి. సరే ఇది ఇక్కడ అని చెప్పి మేము ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. ఇంకా చూసారు కదండీ! ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్‌కొచ్చేసి ఇంగోండి ఇక్కడైతే వీళ్ళు కేక్ కట్ చేద్దామని అనుకున్నారు. పిల్లలకి సరదా ఉంటుంది కదండీ! 31st నైట్ అంటే. 12 దాకా కొంచెం మెలకువగా ఉండి కేక్ కట్ చేసుకున్నారు. తర్వాత ఇంగోండి ఈ ముగ్గయితే వేశారు. నేనైతే ఏం వేయలేదు. వాళ్ళే వేసుకున్నారు. వాళ్ళే కలర్స్ వేసుకున్నారు. ముగ్గురు కూడాని ఇంగోండి చూడండి, నేహా చేతులు కూడా ఇలా అయిపోయినాయి కలర్స్ వేసి. ఇలా మొత్తం గుమ్మమంతా వేసేసారు. 2024 బయటకి రానివ్వరు ఏంటని నేను మా అన్నాను కూడా. అంటే ఇంకా మొత్తం నడవడానికి లేకుండా వేసేసారండి. బాగా వేసుకున్నారనమాట. సరే ఇంక నాకు పని తప్పిద్దిలే అని అనుకున్నాను. అంటే వాళ్ళకి వస్తున్నాయి కదా, బాగానే వేసారు అనిపించింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసి ఇంకేముందండి ఇంకంతే సెలబ్రేషన్స్ అయిపోయినట్టు. ఏదో పిల్లల సరదా అంతే. అదండి చూసారు కదా వీడియో అయితే. ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.